తెలంగాణలో బీసీ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతోందా? కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డిలోనే బీసీ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోందా? రాష్ట్రంలో కులగణన నివేదిక, బీసీ రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు అజెండాగా సభ నిర్వహిస్తున్నారా? ఈ సభ ద్వారా గులాబీ బాస్ కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారా? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమై 14 నెలలు దాటింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటి వరకు బయటకు రాలేదు. త్వరలోనే కేసీఆర్ బయటకొస్తారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నా ఎప్పుడు వస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ రాష్ట్రంలో బీసీల కోసం నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కామారెడ్డి జిల్లాలో బీసీ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక డిమాండ్ పెట్టారు. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం కులగణన రీసర్వే చేపడితే కేసీఆర్ తో సహా అందరం అందులో పాల్గొంటామని సవాల్ చేశారు. మొన్న చేసిన కులగణన సర్వే మొత్తం తప్పుల తడకగా ఉందని విమర్శించారు కేటీఆర్. బీసీల గొంతు కోసేలా ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు. బీసీ జనాభాను 5.5% తగ్గించారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కులగణన సర్వే తమకు చిత్తు కాగితంతో సమానమని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశమైన మంత్రి కేటీఆర్ శాస్త్రీయంగా మళ్లీ రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ ప్రాథమికంగా అనుకున్నది ఏంటి అంటే ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. నువ్వు మొట్టమొదలు ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తా ఉన్నాం. 5.5% జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని ఉన్న వాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీలను రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, నీ కులగణన పూర్తి తప్పుల తడక, నీ పూర్తి అశాస్త్రీయం, అసంబద్ధం, అర్ధరహితం. ఈ మాట మేము మాత్రమే కాదు, రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి. స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇది చిత్తు కాగితంతో సమానం, దీన్ని కాలబెట్టినా తప్పులేదని కాలబెట్టింది. ఇటీవల బీఆర్ఎస్ ముఖ్య లీడర్లతో ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ భేటీలో తాను మౌనంగా ఉన్నారని, తాను కొడితే ఎంత బలంగా ఉంటుందో చూడాలన్నారు. అంతేకాదు, రైతు రుణమాఫీ, రైతు భరోసా నిధులు ఇవ్వడంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్ అయిందని విమర్శించారు. అయితే త్వరలోనే తాను ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నట్లు ప్రకటించారు. తన సొంత ఇలాఖాలో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించి అక్కడి నుంచి సమరశంఖం పూరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగానే కామారెడ్డి కేంద్రంగా మరో సభను కూడా తలపెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ 2 సభల ద్వారా తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీసీ నేతల మీటింగ్ లో కేటీఆర్ క్లారిటీ ఇచ్చారని సమాచారం. మొత్తంగా గజ్వేల్ వేదికగా రైతు గర్జన సభను ప్లాన్ చేసిన బీఆర్ఎస్ కామారెడ్డి కేంద్రంగా బీసీ గర్జన సభకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే గజ్వేల్ సభను మాత్రం దాదాపు 5 లక్షల మందితో నిర్వహించబోతున్నారట. మరోవైపు రాష్ట్రంలో బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కులగణనలో బీసీల జనాభాను తక్కువ చేసి చూపించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన వేదికనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాడుకోవాలని లెక్కలు వేసుకుంటోందట. మొత్తం మీద ఈ 2 సభల ద్వారా కేసీఆర్ రీ ఎంట్రీ ఖాయమైందని గులాబీ లీడర్లు ఖుషీ అవుతున్నట్టు తెలిసింది.